హాయ్, నేను మీ రవికుమార్ని. ఐ థింక్ గుర్తుపెట్టుంటారు. లాస్ట్ సెక్షన్స్లో మనం చెప్పున్నాం. సో ఐటీ ఫీల్డ్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో నాన్ ఐటీ నుంచి వస్తే మనకు ఐటీలో అవకాశం ఉంటుందా లేదా, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్రెషర్ ఏం చేయాలి, ఆల్రెడీ గ్యాప్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, లేదా ఆల్రెడీ వేరే ఫీల్డ్లో వర్క్ చేసి ఐటీలోకి వస్తే మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి అనే వాటి గురించి కొంత డిస్క్రిప్షన్ అయితే ఇచ్చి ఉన్నాం. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇంకా కొంత ఎక్కువ బ్రీఫ్ ఇవ్వండి, సో ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. సో అది చెప్పే ముందు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ మీరు కమిట్మెంట్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అమీర్పేటకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది జాబులు చేస్తున్నారు, జాబులు కొడుతున్నారు, ల్యాక్స్ ఆఫ్ మనీని ఎర్న్ చేస్తూ ఉన్నారు. అయినా సరే చాలామంది ఏమైపోతుందంటే ఒక కోర్సుని నమ్మకుండా ఎవరో చెప్పారని చెప్పి మాకు డబ్బులు కట్టేసి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఖాళీగా ఉండడం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి మంత్గా నియర్లీ 15 to 20 మెంబర్స్ ప్లేస్ అవుతూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఎగ్జిటింగ్ బ్యాచెస్లో వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే ఇక్కడ అసలు ప్లేస్మెంట్సే లేవు, సో మన ఇంటి పక్కనోడు ఇంకో కోర్స్ చెప్తా అంటున్నాడు, ఆ కోర్స్ జాయిన్ అవుదాం, పోతే పోయింది, ఒక 2,000 ఒక 2 నెలలు ఒక 20,000 పోతే పోయాయి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి చూస్తూ ఉంటారు. అరే బాబు, నువ్వు చేస్తున్న కోర్సు ఇక్కడ ఆల్రెడీ ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఎందుకు ఇంకొకటి చూడడం? నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. ఈవెన్ నా క్లోజ్ సర్కిల్స్లో, నా రిలేటివ్స్లో ఈ పని చేస్తున్నారు. నువ్వు నమ్మిన కోర్సు ఏదైతేనేమి, ఒక కోర్సు జాయిన్ అయ్యావు, ఆ కోర్సు మీద కమిట్మెంట్గా పనిచేయి, ల్యాబ్ నమ్ము. ప్రతి ఒక్కడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను చాలామందిని చూశాను, అందరూ మ్యాక్సిమం నాన్ ఐటీ వాళ్ళు. ఈ నాన్ ఐటీ వాళ్ళందరూ కూడా ప్లేస్ అవుతూ ఉంటారు. ఆఫర్ వచ్చేంత వరకు వాళ్ళకు ఒక బాధ, ఆఫర్ వచ్చాక ఇంకొక బాధ, నెక్స్ట్ ఆఫర్ వచ్చిన తర్వాత నుంచి అసలు ల్యాబ్లో కనిపించరు. ఎందుకయ్యా అంటే వీళ్ళు సీనియర్స్, వీళ్ళు ఆఫర్స్ వచ్చాయి, వీళ్ళకి జాబులు వచ్చాయి, కానీ ఆ జాబ్ చేయడానికి వీళ్ళకాడ కొంత కంటెంట్ కూడా ఉండదు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలనేది చేయకుండా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల, లేకపోతే మీ ట్రైనర్ని బ్లేమ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నా కంక్లూజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోర్సు ఒక ఐటీలోకి రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు కమిట్మెంట్గా ఉండండి. మంచైనా చెడైనా సరే దాని మీద ఫోకస్గా కాన్సన్ట్రేటెడ్గా పనిచేయండి.